ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కృష్ణవేణి సంగీత నీరాజనం ఘనంగా జరిగింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ సంగీత నాటక అకాడమీకి సంబంధించి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సంగీత కచేరీలో విదూషి కుమారి దీపికా వరదరాజన్ బృందం ఆలపించిన కీర్తనలు అలరించాయి. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు గాయకుల బృందాన్ని సన్మానించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి ఆనందించారు. జరిగింది పై అహోబిలం కి కింద అహోబిలం కి కనెక్టివిటీ ఉండాలని చెప్పి కూడా మరి ఒక రోప్ వే మేము గతంలో శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా గత ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. మళ్ళీ ఆ ప్రపోజల్ ని పెట్టాలని చెప్పి కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాము. ఒకవేళ స్టేట్ ఫండ్స్ ఏదైనా తక్కువ అవుతే మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని ఏర్పాట్లు చేపించాలని చెప్పి కూడా మేము అందరం కూడా కృషి చేస్తామని చెప్పి కూడా భక్తులకి, ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా సెంట్రల్ టూరిజం ఈ రోజు కేంద్ర ప్రభుత్వము అహోబిలం కి 25 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఇవ్వడం కూడా జరిగింది. గతంలో కూడా ప్రసాద్ అనే స్కీమ్ ద్వారా శ్రీశైలంలో కూడా మనం డెవలప్ చేయడం జరిగింది. ఇంకా టెంపుల్ టూరిజం మనకి ఎక్కువ ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో ఎక్కువ ఫండ్స్ ఎక్కువ అడిగి ఈ ప్రాంతంలో ఉన్న టెంపుల్స్ అన్ని కూడా డెవలప్ చేయడానికి అన్ని విధాలుగా కూడా పెడతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి స్టేట్ అండ్ సెంట్రల్ టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన భక్తులకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి అహోబిలము అన్ని విధాలుగా కూడా డెవలప్ చేసే విషయంలో